100 గ్రాముల ఓవర్ వెయిట్ తో ఫైనల్ కు క్వాలిఫై కాలేకపోయింది రెజ్లర్ వినేష్ ఫోగట్. ఒలింపిక్స్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్లో ఆమె ఫ్లైట్ చేయలేకపోయింది. అయితే ఇదే 100 గ్రాముల బరువు తేడాతో భారత్ కు కాంస్య పతకం తీసుకొచ్చాడు రెజ్లర్ అమన్ సెహ్రావత్. రెజ్లర్ అమన్ పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడి ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. అయితే తన బరువును కంట్రోల్ చేసుకునేందుకు అర్హత సాధించేందుకు అమన్ సెహ్రావత్ చేసిన కఠోర సాధన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓవర్ నైట్ లో 10 గంటల్లో 4.6 కేజీల బరువు కోల్పోయిన అమన్ కాంస్యం ఎలా గెలుచుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి రెజ్లింగ్ మెడల్ ను అందించాడు అమన్ సెహ్రావత్. బరువును కంట్రోల్లో ఉంచుకునేందుకు 10 గంటల పాటు ప్రణాళికాబద్దంగా అమన్ కఠోరంగా శ్రమించాడు. బ్రాంజ్ కు క్వాలిఫై అయ్యేందుకు సెహ్రావత్ 4.6 కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. రెజ్లింగ్ లో బరువు తగ్గించే స్టాండర్డ్ ప్రక్రియను ఫాలో అయ్యాడు అమన్ సెహ్రావత్. ముందుగా 1.5 గంటల మ్యాట్ సెషన్ తో తన సాధన మొదలుపెట్టాడు. మరింత వేగంగా బరువు తగ్గేందుకు 1 గంట పాటు వేడి నీళ్లతో స్నానం చేశాడు. ఆ తర్వాత చాలాసేపు జిమ్ లో గడిపాడు. అక్కడ థ్రెడ్మిల్ పై నాన్ స్టాప్ గా 1 గంట సేపు గడిపాడు. అయినప్పటికీ బరువు ఇంకా చాలా తగ్గాల్సి వచ్చింది. దీంతో కసరత్తు మరింత కఠినతరం చేశాడు అమన్. థ్రెడ్మిల్ సెషన్ తర్వాత 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నాడు. ఇక్కడే బరువు తగ్గడంలో అసలైన యుద్ధం చేశాడు అమన్ సెహ్రావత్. వరుసగా ఆవిరి స్నానాలు చేశాడు. ఒక్కొక్కటి 5 నిమిషాల చొప్పున 5 సార్లు స్టీమ్ బాత్ చేశాడు. చెమట రూపంలో చాలా బరువు కరిగించాడు అమన్. ఈ సెషన్లు ముగిసే సమయానికి సెహ్రావత్ 3.6 కిలోల బరువును సక్సెస్ఫుల్ గా తగ్గాడు. అయినప్పటికీ అతడు మరింత బరువు తగ్గాల్సి ఉంది. కోచ్లు అమర్ కు రెస్ట్ ఇస్తూనే మసాజ్ అందించారు. లైట్ జాగింగ్, మరో 15 నిమిషాల రన్నింగ్ సెషన్ తో మిగిలిన బరువును తగ్గించుకున్నాడు అమన్. సాయంత్రం 6:30కు మొదలైన ప్రక్రియ తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు పూర్తయింది. సెహ్రావత్ బరువు 56 కేజీల 900 గ్రాములకు పడిపోయింది. దీంతో అమన్, అతడి కోచ్లు కాస్త రిలాక్స్ అయ్యారు. కేవలం 100 గ్రాముల పరిమితితో బ్రాంజ్ మెడల్ పోటీకి క్వాలిఫై అయిన అమన్ భారత్ కు రెజ్లింగ్ లో ఫస్ట్ మెడల్ ను అందించాడు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఇంతటి తీవ్రమైన బరువు తగ్గే సెషన్ తర్వాత కుస్తీ పడాలంటే రెజ్లర్ కు శక్తి కావాలి. ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కొంచెం కాఫీతో పాటు నిమ్మకాయ, తేనెతో కూడిన గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాడు అమన్. రాత్రంతా నిద్రలేదు. సెహ్రావత్, అతని 2 కోచ్లు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎప్పటికప్పుడు బరువు మానిటర్ చేసుకున్నారు. వినేష్ ఫోగట్ కు జరిగిన దురదృష్టం రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. బరువును నియంత్రణలో ఉంచుకోవడం కోసం రెజ్లర్లు చాలా కష్టపడతారు. ఒలింపిక్ రూల్స్ పాటిస్తూ మెడల్ కొట్టేందుకు ఇది తప్పనిసరి అంటున్నారు కోచ్లు. అలా కుస్తీ పోటీలో 13-5 స్కోర్తో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ క్రూజ్ ను ఓడించి భారత్ కు రెజ్లింగ్ మెడల్ అందించాడు అమన్. 2008 నుండి ఇండియా ప్రతి ఒలింపిక్ లోనూ ఓ పతకం గెలుచుకుంటున్న ఆనవాయితీని నిలబెట్టాడు.
ఇంతటి తీవ్రమైన బరువు తగ్గే సెషన్ తర్వాత కుస్తీ పడాలంటే రెజ్లర్ కు శక్తి కావాలి. ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కొంచెం కాఫీతో పాటు నిమ్మకాయ, తేనెతో కూడిన గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాడు అమన్. రాత్రంతా నిద్రలేదు. సెహ్రావత్, అతని ఇద్దరు కోచ్లు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎప్పటికప్పుడు బరువు మానిటర్ చేసుకున్నారు. వినేష్ భొగట్ కు జరిగిన దురదృష్టం రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. బరువును నియంత్రణలో ఉంచుకోవడం కోసం రెజ్లర్లు చాలా కష్టపడతారు. ఒలింపిక్ రూల్స్ పాటిస్తూ మెడల్ కొట్టేందుకు ఇది తప్పనిసరి అంటున్నారు కోచ్లు. అలా కుస్తీ పోటీలో 13-5 స్కోరుతో ప్యూర్నికోకి చెందిన డారియన్ క్రూజ్ ను ఓడించి భారత్ కు రెజ్లింగ్ మెడల్ అందించాడు అమన్. 2008 నుండి ఇండియా ప్రతి ఒలింపిక్ లోనూ ఓ పథకం గెలుచుకుంటున్న ఆనవాయితీని నిలబెట్టాడు.